ఓం శాంతి. ఆగస్ట్ 12వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువలన తండ్రిని స్మృతి చేసేందుకు, తమ చరిత్రను సరిదిద్దుకునేందుకు శ్రమించండి. ప్రశ్న: అజ్ఞాన నిద్రలో నిద్రపుచ్చే విషయమేది? దానివలన ఏ నష్టం జరిగింది? జవాబు: కల్పాయువును లక్షల సంవత్సరాలని చెప్పడం అజ్ఞాన నిద్రలో నిద్రింపజేసే విషయం. దీనివలన జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు. ఇల్లు చాలా దూరంగా ఉందని భావిస్తారు. లక్షల సంవత్సరాల వరకు ఇక్కడే సుఖదుఖాల పాత్ర చేయాలని బుద్ధిలో ఉంది. అందువలన పావనంగా అయ్యేందుకు కష్టపడరు. కానీ ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉందని, మనం ఇప్పుడు కష్టపడి కర్మాతీతంగా అవ్వాలని పిల్లలైనా మీకు తెలుసు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి ఇప్పుడు ఇంటిని గుర్తు చేయిస్తున్నారు. భలే, భక్తి మార్గంలో కూడా ఇంటిని స్మృతి చేస్తారు. కానీ ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఏమీ తెలీదు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని చెప్పినందున ఇంటిని కూడా మర్చిపోయారు. లక్షల సంవత్సరాలు ఇక్కడే పాత్ర చెయ్యాలని భావించారు. కావున ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి గుర్తు చేయిస్తున్నారు. పిల్లలు, ఇల్లు చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు మన ఇంటికి వెళ్తాము. పిల్లలైన మీరు పిలిచినందున నేను వచ్చాను. ఇంటికి వెళ్దామా? ఎంత సహజమైన విషయం. భక్తి మార్గంలో అయితే ముక్తిధామానికి ఎప్పుడు వెళ్తామో తెలీదు. ముక్తిధామమునే ఇల్లు అని అంటారు. లక్షల సంవత్సరాలని అన్నందున అందరూ మర్చిపోతారు. తండ్రిని, ఇంటిని కూడా మర్చిపోతారు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన చాలా తేడా వచ్చేస్తుంది. అజ్ఞాన నిద్రలో నిద్రపోయినట్లు ఉన్నారు. ఎవ్వరికీ అర్థం కాదు. భక్తి మార్గంలో ఇల్లు చాలా దూరంగా ఉందని చెప్తారు. ఇప్పుడు ఆ ముక్తిధామంలోకి వెళ్ళాలని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాలు మీరు భక్తి చెయ్యరు. భక్తి ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో కూడా మీకు తెలీదు. లక్షల సంవత్సరాలను లెక్కించే అవసరమే లేదు. తండ్రిని మరియు ఇంటిని మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. కానీ అనవసరంగా ఇంత దూరం చేసేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఇల్లు చాలా దగ్గరగా ఉంది. నేనిప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇంటికి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. గంగా స్నానం మొదలైనవి మీరు చేస్తూ వచ్చారు. కానీ పవిత్రంగా అవ్వలేదు. పవిత్రంగా అయి ఉంటే ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ ఇంటి గురించే తెలియకుంటే పవిత్రత గురించి కూడా తెలియదు. అర్ధకల్పము నుండి భక్తి చేసినందున దానిని వదిలిపెట్టలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి పూర్తవుతుంది. భక్తిలో అయితే అపారమైన దుఃఖముంటుంది. అలాగని పిల్లలైన మీరు లక్షల సంవత్సరాల దుఃఖాన్ని చూడలేదు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఎక్కువ వికారాలలో పడి చాలా మురికిగా అయినప్పుడు అసలైన దుఃఖాన్ని మీరు కలియుగంలోనే అనుభవించారు. రజోగుణంలో ఉన్నప్పుడు కొంచెం తెలివి ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా బుద్ధిహీనులైపోయారు.
సుఖధామానికి వెళ్ళాలంటే పావనంగా అవ్వండని పిల్లలకు చెప్తున్నారు. జన్మ జన్మల నుండి తలపైన ఉన్న పాపభారాన్ని స్మృతి ద్వారా తొలగించుకోండి. స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఏ తండ్రైతే మిమ్మల్ని అర్ధకల్పము వరకు సుఖధామానికి తీసుకెళ్తారో ఆ తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె అవ్వాలంటే ఒకటేమో పవిత్రంగా అవ్వండి, రెండవది చరిత్ర నడవడికను సరిదిద్దుకోండి. వికారాలను భూతమని అంటారు. లోభమనే భూతము కూడా తక్కువైనదేమీ కాదు. ఈ భూతము చాలా అశుద్ధమైనది. మనుషులను పూర్తి మురికిగా తయారు చేస్తుంది. లోభం కూడా చాలా పాపం చేయిస్తుంది. పంచవికారాలు చాలా కఠినమైన భూతాలు. వీటన్నింటినీ వదిలేయాలి. కామవికారాన్ని వదలడం ఎంత కష్టమో లోభాన్ని వదిలేయడం కూడా అంతే కష్టం. మోహాన్ని వదిలిపెట్టడం కూడా అంతే కష్టం. ఒక రకంగా వదిలిపెట్టవు. తండ్రి ఆయువంతా అర్థం చేయిస్తూ ఉన్నా మోహమనే అంశం అతుక్కునే ఉంటుంది. క్రోధము కూడా కష్టంగా సమాప్తం అవుతుంది. పిల్లలపై కోపం వస్తుందని అంటారు. పేరైతే క్రోధమనే అంటారు కదా. ఏ భూతము రాకూడదు. వాటిపై విజయం పొందాలి. నేను ఉన్నంత వరకు మీరు పురుషార్థము చేస్తూ ఉండండని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎన్ని సంవత్సరాలుంటారు? తండ్రి కూర్చొని ఎన్ని సంవత్సరాల నుండి అర్థం చేయిస్తున్నారు? చాలా సమయాన్ని ఇస్తారు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం చాలా సహజము. 7 రోజులలో మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక జన్మ జన్మల పాపము సమాప్తమయ్యేందుకు సమయం పడుతుంది. ఇదే కష్టము. దీని కొరకు బాబా సమయాన్నిస్తారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది, పూర్తిగా మరపిస్తుంది. ఇక్కడ కూర్చున్న సమయమంతా స్మృతిలోనే ఉండరు. బుద్ధి అనేక వైపులకు వెళ్తూ ఉంటుంది. అందువలన సమయాన్నివ్వాలి. కష్టపడి కర్మాతీత స్థితిని పొందాలి. చదువేమో చాలా సహజమైనది. తెలివైన పిల్లలైతే 7 రోజులలోనే 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటారు. పవిత్రంగా అవ్వడంలోనే శ్రమ ఉంది. దీని కొరకు ఎంత హంగామా జరుగుతుంది. విషయమేమో సరైనది. మేము ఈ బ్రహ్మకుమారీలు సోదర సోదరీలుగా చేస్తారని నిందించేవారము, కానీ ఇది సరైనదని అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంత వరకు పవిత్రంగా ఎలా ఉండగలరు? వికారీ దృష్టి నిర్వికారీ దృష్టిగా ఎలా అవ్వగలదు? మనము బ్రహ్మకుమార్ కుమారీలుగా ఉన్నప్పుడు సోదర సోదరీలుగా అయ్యామనే యుక్తి చాలా బాగుంది. నిర్వికారీ దృష్టిని తయారు చేసేందుకు ఇది యుక్తి చాలా సహయోగము చేస్తుంది. బ్రహ్మ కర్తవ్యం కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం అనగా మనుషులను దేవతలుగా చేయడం. పురుషోత్తమ సంగమయుగములోనే తండ్రి వస్తారు. ఈ విషయం అర్థం చేయించేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. తండ్రి పరిచయాన్ని ఇచ్చేందుకే సేవా కేంద్రాలు తెరవబడతాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము తీసుకోవాలి. భగవంతుడైతే నిరాకారుడు.
కృష్ణుడు దేహధారి, అతనిని భగవంతుడని అనలేరు. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారని అంటారు. కానీ భగవంతుని పరిచయమే లేదు. ఎన్ని విధాలుగా అర్థం చేయించినా వారు అర్థం చేసుకోరు. దేహధారులైతే తప్పకుండా పునర్జన్మలను తీసుకుంటారు. ఇప్పుడు వారి ద్వారా వారసత్వము లభించజాలదు. ఆత్మలకు ఒక్క పరమపిత ద్వారానే వారసత్వము లభిస్తుంది. మనుషులకు జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఈ వారసత్వాన్ని పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థము చేస్తున్నారు. ఆ తండ్రిని పొందేందుకు మీరెంత వెతుకుతూ ఉండేవారు. మొదట కేవలం ఒక్క శివునికే పూజ చేస్తూ ఉండేవారు. మరి ఏ ఇతర వైపుకు వెళ్ళేవారు కాదు. అది అవ్యభిచారి భక్తి. ఇతరుల మందిరాలు మొదలైనవి ఇన్ని లేవు. ఇప్పుడైతే చాలా చిత్రాలు ఉన్నాయి. మందిరాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. భక్తి మార్గంలో మీరెంత కష్టపడవలసి ఉంటుంది. శాస్త్రాలలో గతి సద్గతుల కొరకు మార్గమేదీ లేదని మీకు తెలుసు. అది కేవలం ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. భక్తి మార్గంలో ఎన్నో మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. వాస్తవానికి సత్యయుగంలో ఉన్న దేవీ దేవతలకు మాత్రమే మందిరాలు ఉంటాయి. ఏ ఇతర మనుషులకు మందిరాలు నిర్మించబడవు. ఎందుకంటే మనుషులు పతితులు. పతిత మనుషులు పావనమైన దేవతలను పూజిస్తారు. భలే, వారు కూడా మనుషులే. కానీ వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. దైవీ గుణాలు లేని వారు వారిని పూజిస్తారు. స్వయం మీరే పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పూజారులుగా అయ్యారు. మనుషులకు భక్తి చేయడం అంటే పంచతత్వాలను పూజించడం. శరీరము పంచతత్వాలతో తయారు చేయబడింది. పిల్లలిప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళాలి. అందుకే ఇంత భక్తి చేశారు. ఇప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను. మీరు సత్యయుగంలోకి వెళ్తారు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఉండే పావన ప్రపంచాలు రెండే. అవి ముక్తి మరియు జీవన్ముక్తి. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను కల్పకల్పము సంగమయుగములోనే వస్తాను. భక్తి మార్గంలో మీరెంత దుఃఖాన్ని అనుభవిస్తారు. నలువైపులా చుట్టినా అని పాట కూడా ఉంది కదా. ఎవరి నుండి దూరంగా ఉన్నారు? తండ్రి నుండి. తండ్రిని వెతికేందుకు జన్మజన్మలు ప్రదక్షిణలు చేశారు. అయినా తండ్రి నుండి దూరంగానే ఉన్నారు. అందుకే హే పతిత పావన, రండి, వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ పావనంగా చేయలేరు. ఇది 5000 సంవత్సరాల ఆట. డ్రామానుసారము ప్రతి ఒక్కరూ పురుషార్థము చేస్తారు. కల్పకృతము చేసిన విధంగానే రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందరూ ఒకే విధంగా చదవరు. ఇది పాఠశాల కదా. రాజయోగ చదువును దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు చదువుకునేందుకు వస్తారు. మూలవతనంలో కూడా ఉన్న సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. నాటకంలో పాత్రధారుల అంచనా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అర్థము చేసుకోలేరు.
ఉన్నవారందరూ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి పాత్ర చేస్తారు. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మిగిలిన వారందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా లెక్క పెట్టాలంటే లెక్కించగలరు. తండ్రి మీకిప్పుడు చాలా గుహ్యమైన విషయాలను తెలుపుతారు. మొదటికి ఇప్పటికీ అర్థం చేయించడంలో ఎంత తేడా ఉంది. చదువుకునేందుకు సమయం పడుతుంది. వెంటనే ఎవ్వరూ ఐసిఎస్గా అవ్వలేరు. చదువు కూడా నెంబర్ వారుగా ఉంటుంది. మనుషుల బుద్ధిలో సహజంగా కూర్చునేందుకు తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తున్నారు. రోజురోజుకు కొత్త పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు. పతిత పావనుడనైన నన్ను పిలిచారు కనుక నేను వచ్చాను. మీరు పావనంగా అవ్వాలి కదా అని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అయిపోతారు. తరువాత మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడకు రావలసి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఆత్మ పతితంగా అయ్యింది. అందువలన పావనంగా అయ్యేందుకు పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పాత్ర చేస్తుంది, ఎంత విచిత్రంగా ఉంది. దీనిని ప్రాకృతికమని అంటారు. వారిని చూడలేము. మేము పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలని కొందరు అంటారు. ఇంత చిన్న బిందువును మీరు ఎలా సాక్షాత్కారము చేస్తారు? నన్ను తెలుసుకోగలరు, కానీ చూడడం కష్టం. పాత్ర చేసేందుకు ఆత్మకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. ఎన్ని రకాల పాత్ర చేస్తుంది? ఇది అద్భుతం. ఆత్మ ఎప్పటికీ అరగదు. ఇది అవినాశి డ్రామా. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా. ఎప్పుడు తయారయ్యిందని అడగరాదు. దీనిని అనాది అని అంటారు. రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతూ ఉన్నారని, శాస్త్రాలను ఎప్పటి నుండి చదువుతూ వచ్చారని మనుషులను ప్రశ్నిస్తే తెలీదు, ఇది అనాది అని అంటారు. తికమక పడి ఉన్నారు కదా. పిల్లలను చదివించే విధంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పూర్తి బుద్ధిహీనులుగా ఉన్న మనలో మళ్ళీ బేహద్దు సమర్థత వచ్చిందని మీకు తెలుసు. అది హద్దు చదువు, ఇది బేహద్దు చదువు. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. 21 జన్మల వరకు మీరు దుఃఖాన్ని కొద్దిగా కూడా అనుభవించరు. వెంట్రుకను కూడా కదిలించలేరని అంటారు కదా. ఎవ్వరూ దుఃఖాన్ని ఇవ్వలేరు. దాని పేరే సుఖధామము. ఇక్కడైతే సుఖము లేనే లేదు. పవిత్రతయే ముఖ్యమైనది. గుణగణాలు బాగుండాలి కదా. ప్రతి విషయాన్ని పిల్లలకు స్పష్టంగా అర్థం చేయిస్తారు. ప్రతి విషయంలో లాభనష్టాలు ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడైతే లాభం ప్రసక్తే లేదు. ఇంకా నష్టానికి నష్టమే జరగనున్నది. వినాశ సమయం వచ్చినప్పుడు ఏమేమి జరుగుతుందో చూడండి. వర్షం పడకపోతే ధాన్యం వెల ఎంత పెరిగిపోతుంది. 3 సంవత్సరాల తర్వాత చాలా ధాన్యం ఉంటుందని ఎంతో చెప్తారు. అయినా బయటి నుండి ధాన్యాన్ని తెప్పిస్తూనే ఉంటారు. ఒక్క ధాన్యపు గింజ కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఎన్నో ఆపదలు రానున్నాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలని అంటారు.
వర్షం పడకపోతే కరువు కాటకాలు తప్పకుండా వస్తాయి. అన్ని తత్వాలు మొదలైనవి ప్రకోపిస్తాయి. ఎక్కువ స్థానాలలో వర్షాలు పడి నష్టపరుస్తాయి. తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. ఇది మీ లక్ష్యము. మిమ్మల్ని మళ్ళీ నరుడి నుండి నారాయణునిగా తయారు చేస్తున్నారు. ఈ బేహద్ పాఠాన్ని బేహద్ తండ్రే చదివిస్తారు. ఎవరు ఎలా చదువుతారో అలాంటి పదవిని పొందుతారు. తండ్రేమో పురుషార్థము చేయిస్తారు. పురుషార్థము తక్కువగా చేస్తే పదవి కూడా తక్కువగా పొందుతారు. టీచర్ కూడా విద్యార్థులకు అర్థం చేయిస్తారు కదా. ఇతరులను తమ సమానంగా తయారు చేసినప్పుడు వీరు బాగా చదివిస్తారని తెలుస్తుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. తలపై పాపభారం చాలా ఉంది. నన్ను స్మృతి చేస్తే పాపం భస్మమవుతుంది. ఇది ఆత్మిక యాత్ర. శివబాబాను స్మృతి చేయమని చిన్న పిల్లలకు కూడా నేర్పించండి. వారికి కూడా హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలని తెలీదు. కేవలం శివబాబాను స్మృతి చేస్తారు. కష్టపడితే వారి కళ్యాణం కూడా జరుగుతుంది. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. నరుడి నుండి నారాయణుని పదవిని పొందేందుకు బేహద్ తండ్రి ద్వారా బేహద్ పాఠాన్ని చదివి ఇతరులను చదివించాలి. తమ సమానంగా తయారు చేయు సేవ చెయ్యాలి. 2వ పాయింట్. లోభమోహముల అంశాలను తొలగించేందుకు కష్టపడాలి. ఏ భూతము లోపలికి ప్రవేశించని విధంగా తమ చరిత్రను సరిదిద్దుకోవాలి. వరదానము. భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షితముఖులుగా భాగ్యశాలురుగా అవ్వండి. వివరణ. అమృతవేళ నుండి రాత్రి వరకు మీ భిన్న భిన్న భాగ్యాలను స్మృతిలోకి తీసుకురండి. అంతేకాక వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము అనే పాటను పాడుతూ ఉండండి. ఎవరైతే భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యవంతులుగా తయారు చెయ్యగలరు. బ్రాహ్మణులంటేనే సదా భాగ్యశాలురు, సదా అదృష్టవంతులు. బ్రాహ్మణాత్మల సంతోషాన్ని తగ్గించగల ధైర్యము ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరూ హర్షితముఖులు మరియు భాగ్యశాలురు. బ్రాహ్మణ జీవితంలో సంతోషం లేకపోవడం అనేది అసంభవం. భలే శరీరం వెళ్ళిపోయినా సంతోషం వెళ్ళిపోజాలదు. స్లోగన్. మాయ యొక్క ఊయలను వదిలి అతీంద్రియ సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఓం శాంతి.